ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యములో నుంచి ఒక అద్భుతమైన ప్రాముఖ్యమైన వాగ్దానపు వాక్కును మనము ధ్యానము చేద్దాము. ఈ వాగ్దానము తెలియని క్రైస్తవుడు ఉండడు. అసలు తెలుసుకోవలసిన అవసరత ఈ వాగ్దానంలో ఎంతైనా ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. విడువక మా ఎడల కృపచూపుచున్నవాడా, శాశ్వతమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్నవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు ఈ వచన భాగములో నుంచి, ఈ వాగ్దానపు వాక్కులో నుంచి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ సహాయముతో మాతో మీరు మాట్లాడండి. మమ్మలను బలపరచండి, సహాయము చేయండి. దైవ స్వరమును మాకు వినిపింపజేసి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇర్మియాకు చాలా కాలము క్రిందట ప్రత్యక్షమై ఇలాగూ చెప్పాడని రాయబడి ఉంది. ఇర్మియాకు చెప్పబడిన మాట బైబిల్ గ్రంథంలో ఉండి అది ఈరోజు మనం చదువుకుంటున్నాము అనంటే, ఇర్మియాకు దేవుడు బయలుపరిచినప్పుడే నిన్ను నన్ను కూడా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడని, ఆయనకు ప్రత్యక్షమైన దేవుడే ఈ వాక్కుతో మనలను కూడా ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడని మనము మొదట గ్రహించుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఈనాడు వాక్యాన్ని ఎలాగూ వివరిస్తున్నారో మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, భిక్షగాడు అని యేసు ప్రభును ఒక ఆయన అన్నాడు. ఎందుకంటే ఆయన యాచన చేశాడు కాబట్టి. అదే వ్యక్తికి ఒకవేళ బైబిల్ అప్పగించి యేసుక్రీస్తు పస్కా పశువు అని బైబిల్లో రాయబడి ఉంది కదని చూపెడితే యేసు పశువు అని కూడా వాగే రకాలే. కాబట్టి కొంతమంది ప్రశ్నిస్తారని నేను ముందుగానే ఈ వాగ్దానం గురించి చెబుతూ ఉన్నాను. ఎప్పుడో దేవుడు ఇర్మియాకి మాట చెప్పాడు. ఆయన ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరికీ కూడా దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. ఇది ఇర్మియాకండి, మనకు కాదండి అనే దుర్మార్గపు బోధలు చేసేవాళ్ళు వస్తారని నేను ముందుగానే ఈ మాటను చెబుతున్నాను. ఈ వాగ్దానము ఎంత గొప్పది అనంటే, బైబిల్లో చెప్పబడిన వాగ్దానాలన్నిటిలో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక వాగ్దానము, ఒక అద్భుతమైన వాగ్దానము, హై స్టాండర్డ్ కలిగిన వాగ్దానముగా ఇది మనము గమనించాలి. ఈ మాటలో మనం కొన్ని విషయాలను ధ్యానం చేద్దాము. జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడంటే, మనం ఆలోచించాల్సిన విషయము, ఈ లోకములోని ప్రేమలు శాశ్వతమైనవి కావు అనేది మొదట మనం గ్రహించాలి. ఈ లోకములో తల్లి ప్రేమ శాశ్వతము కాదు, తండ్రి ప్రేమ శాశ్వతము కాదు, అన్నదమ్ముల ప్రేమ శాశ్వతము కాదు, అక్కా చెల్లెండ్రుల ప్రేమ శాశ్వతము కాదు, భార్యాభర్తల ప్రేమలు శాశ్వతమైనవి కావు, బంధువుల ప్రేమలు, స్నేహితుల ప్రేమలు, ఇరుగు పొరుగు వారి ప్రేమలు
శాశ్వతమైనవి కావు. ప్రతి ప్రేమకు ఈ లోకములో ఒక ముగింపు అనేది ఉంటుంది, కానీ దేవుని ప్రేమకు ముగింపు లేదు. శాశ్వతమైన ప్రేమ అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ శాశ్వతమైనదైతే ఆ శాశ్వతమైన దేవుని ప్రేమను ఎరిగిన వాడు ఎవడైనా సరే మొదట తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, ఇరుగు పొరుగు వారి కంటే కూడా ఎక్కువగా మొదట దేవుడినే ప్రేమిస్తాడు. ఎందుకంటే ఇది శాశ్వతమైన ప్రేమ కాబట్టి, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి. కొన్ని సందర్భాల్లో మన ప్రేమ ఎలా ఉంటుందంటే దేవుని కంటే ఎక్కువగా మన తల్లిని, మన తండ్రిని, భార్యను, భర్తను, పిల్లలను, స్నేహితులను ప్రేమించే విధంగా మన క్రియలు కనబడతాయి, మన తలంపులు అలా ఉంటాయి. అవేమో శాశ్వతమైనవి కావు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన దేవుని ప్రేమ మీద మనము మొదట దృష్టి పెట్టుకోవాలి. నువ్వు ఎంతన్నా నీ తండ్రి నిన్ను ప్రేమించనే, ఎంతన్నా నీ కొడుకు నిన్ను ప్రేమించనే, నీ భార్య ప్రేమించనే, భర్త ప్రేమించనే, ఏదైనా సరే అదైతే శాశ్వతము కాదు. ఒకరోజు ఆ ప్రేమ నీ మీద ఉండదు. చచ్చిపోయిన తర్వాత ఎలాగో ఉండదు. చనిపోకముందే ఆ ప్రేమలు అంతరించిపోతాయి. జురాసిక్ జంతువులు అంతరించిపోయినట్లుగా, డైనోసార్స్ అంతరించిపోయినట్లుగా, కొన్ని పక్షులు ఇప్పుడు సెల్ ఫోన్ టవర్స్ వచ్చాక అంతరించిపోయినట్టుగా. ఇప్పుడు చూడండి, ఎక్కడ కాకులు కనబడవు పెద్దగా. మా చిన్నతనంలో ఈ సెల్ ఫోన్స్ రాక మునుపు, ఈ వైర్లెస్ ఫోన్స్ రాక మునుపు ఎక్కడ పడితే అక్కడ కాకులు గల్లు 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 మంటూ ఎగురుతూ ఉండేవి, పిచ్చుకలు కనబడేవి. ఇప్పుడు అరుదుగా చూస్తున్నాం కాకుల్ని, అన్ని చోట్ల కనబడవు. ఇంకొద్ది కాలం పోతే ఎప్పుడైనా కాకి కనబడితే వింతగా అందరూ ఫోటోలు తీసుకోవాల్సిందే. అరే కాకిని చూశాను రా ఈరోజు నేనని కదా. అలాగా కొన్ని పక్షులు అంతరించిపోయాయి, కొన్ని రకాల జంతువులు అంతరించిపోయాయి. అలాగే ఈ ప్రేమ కూడా ఒకరోజు బ్రతుకుంటుండగానే ఈ లోక ప్రేమలు అంతరించిపోతాయి. అంతము వరకు ఏ ప్రేమ మనతో రాదు. శాశ్వతముగా మనతో ఉండే ప్రేమ దేవుని ప్రేమ. శాశ్వతమైన ప్రేమ కాబట్టి దేవుడు మనకు ఒక డిమాండ్ చేస్తున్నాడు. నీ తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించు అని దేవుడు డిమాండ్ చేస్తున్నాడు. ఎక్కువగా మనము దేవుడిని ప్రేమించాలి. ఆఖరికి మన ప్రాణము కంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించాడు. అసలు శాశ్వతమైన ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా? అది తెలుసుకోవాలంటే ముందు దేవుడు అంటే ఎవరు? శాశ్వతుడు. ఆయనకి బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. అంటే మనము పుట్టక మునుపే, మనలను సృష్టించక మునుపే, ఈ భూమి పుట్టక మునుపే, అసలు ఈ భూమే కాదు ఈ విశ్వము పుట్టక మునుపే, సృష్టి చేయాలని ప్రారంభించాలనుకునేటప్పుడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించేశాడు. అందుకని శాశ్వతమైన ప్రేమది. ఆయన శాశ్వతుడు, ఆయన ప్రేమ శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడన్నమాట. ఈ లోక ప్రేమలు దేవుడు ఎందుకు మనకిచ్చాడనంటే, దేవుని ప్రేమ తల్లిలో కనబడుతుంది, తండ్రిలో కనబడుతుంది, అన్నదమ్ముల్లోనూ, అక్క చెల్లెల్లోనూ, స్నేహితుల్లోనూ, బంధువుల్లోనూ, ఇరుగు పొరుగు వారిలోనూ కనబడుతుంది మనకి. ఈ ప్రేమలను మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, లోక ప్రేమలను, దేవుని ప్రేమ దీనికంటే 1000 రెట్లు గొప్పది, శాశ్వతమైనదని మనం గుర్తించటానికి, కంటికి కనబడని దేవుని ప్రేమను మనము ఎరగటానికే ఈ లోకములోని కొన్ని ప్రేమలను దేవుడు మనకి రుచి చూపించాడు. వాటి ద్వారా దేవుని నిత్య ప్రేమను, శాశ్వతమైన ప్రేమను మనము అర్థం చేసుకోవటానికి ఒక పునాదిలాగా అది మనకి పనికొస్తుంది అంతే.
కాబట్టి ఈ లోక ప్రేమలేమీ కూడా శాశ్వతము కావు. దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైన ప్రేమ. ఎంతైనా నీ భార్య నిన్ను ప్రేమిస్తుంది, అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తుందని నువ్వు అనుకున్నా, అది దేవునికి మించిన ప్రేమ అయితే కాదు. నీ భర్త ప్రేమ దేవునికి మించిన ప్రేమ అయితే కాదు. నీ తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, ఎవరి ప్రేమ అయినా దేవుని కంటే గొప్పగా ప్రేమించే వ్యక్తులు ఈ భూమి మీద, ఈ విశ్వములో మనకి ఉండరండి. అందుకే దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఇది మొట్టమొదటిగా మనము నోటీస్ చేయవలసిన ప్రాముఖ్యమైన మాట. అదే మాటలో నుంచి రెండవదిగా మనం ఆలోచిస్తే, ఆయన ప్రేమ శాశ్వతమైనది కానీ స్వార్థము లేనిది కూడా. కానీ లోక ప్రేమలు అలా కాదు, స్వార్థము కలిగిన ప్రేమలు ఉంటాయి. వాళ్ళు ప్రేమించేటప్పుడు స్వార్థం ఉంటుంది. ఎంతన్నా తల్లిదండ్రులు కొడుకుల్ని కూతుర్ని ప్రేమించిన వారిలో ఉన్న స్వార్థం ఏంటంటే, నా తర్వాత మా వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడని, లేదంటే నేను ముసలివాడినైనాక నన్ను చూస్తాడనే స్వార్థమైతే ఉంటుంది. నాకు తెలిసిన ఒక రియల్ స్టోరీ మీకు చెప్తాను. 10 ఏళ్ళు అయ్యాక కూడా పిల్లలు పుట్టని దంపతులు ఉన్నారు. ప్రార్థన చేసుకున్నారు, 10 ఏళ్ళు గడిచిపోయి పిల్లలు పుట్టలేదు. ఇంకా పుట్టరు అనుకొని ఒక 5 నెలలు కలిగిన ఒక పాపను దత్తత తెచ్చుకున్నారు. తెచ్చుకున్న ఒక సంవత్సరానికి ఆమె గర్భం తెరవబడింది. ఆమెకు కూడా ఒక కూతురు పుట్టాడు. ఇప్పుడు వాళ్ళకి 2 కూతుర్లు. ఒక కూతురేమో దత్తత తెచ్చుకున్న కూతురు, రెండవ కూతురేమో వాళ్ళకే పుట్టిన కూతురు. ఇద్దరూ పెరుగుతూ ఉంటుండగా సొంత కూతురు మీద ఉన్నంత ప్రేమ ఆ దత్తతకు తెచ్చుకున్న కూతురు మీద కనబడట్లే. స్వార్థం లేదా మరి? అంతెందుకు, సొంతంగా వారి రక్తం పంచుకొని పుట్టినా కూడా ఇంట్లో పెద్ద కుమారుడికి ఒక ప్రేమ ఉంటుంది, చిన్న కుమారుడికి ఒక ప్రేమ ఉంటుంది, కూతురికి ఒక ప్రేమ ఉంటుంది, తండ్రికి కొడుకుకి ఒక ప్రేమ ఉంటుంది. మన భారతదేశంలో కూతురిని ఎప్పుడైనా పెళ్లి చేసి పంపించేయాలి కాబట్టి కొడుకుని ఎక్కువగా ప్రేమించేసే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది కొడుకు చూస్తాడో లేదో కూతురులే చూస్తున్నారనే సంగతి ఎరిగిన వారు కూతురిని ఎక్కువగా ప్రేమించేసి కొడుకును ప్రేమించలేనటువంటి వారు ఉన్నారు. ప్రతి ప్రేమకు స్వార్థం ఉంటుంది. స్వార్థము లేకుండా ఏ ప్రేమ లోకములో లేదు. ఏ స్వార్థము లేని ప్రేమ ఉన్నది అనంటే అది దేవుని ప్రేమ. ఏమి ఆశించకుండానే నీ యొద్ద నుండి, ఏది నీ యొద్ద నుండి కోరుకోకుండానే నిన్ను ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ. అది శాశ్వతమైన ప్రేమ. మళ్ళీ స్వార్థము లేని ప్రేమతో ఏది ఆశించకుండగా మనల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము ఎన్ని మర్మాలైనా తెలుసుకునండి, ఎన్ని సత్యాలైనా తెలుసుకునండి, ఎంత డబ్బన్నా సంపాదించుకునండి, ఎన్ని మందిరాలన్నా కట్టండి, ఎంత పలుకుబడైనా సంపాదించుకో, కానీ ఏ స్వార్థము లేకుండా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. కొంతమంది క్రైస్తవులే ఏమనుకుంటారంటే, వాళ్ళలో భక్తి ఎక్కువగా ఉంది కాబట్టి దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు వారిని, వారికి మంచి ధనవంతులు కాబట్టి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, వారికి సేవలో మంచి సామర్థ్యం ఉంది కాబట్టి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, వారు జ్ఞానవంతులు కాబట్టి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. మనకంత జ్ఞానము లేదు, అంత ప్రార్థన లేదు, అంత భక్తి లేదు, అంత ధనము లేదు అని బయటికి నోటితో చెప్పకపోయినా హృదయములో ఆ తలంపుతో ఉండే క్రైస్తవులు ఉంటారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేంటంటే, నీ ప్రార్థనా జీవితమును బట్టి దేవుడు నిన్ను ప్రేమించటలే, నీకున్న విశ్వాసమును బట్టి దేవుడు నిన్ను ప్రేమించటలేదు, నీకున్న బలమును బట్టి, ఖ్యాతిని బట్టి, పలుకుబడిని బట్టి, సామర్థ్యమును బట్టి దేవుడు నిన్ను ప్రేమించటలేదు. నువ్వు బలహీనుడు అని ఎరిగే, ప్రార్థన లేని జీవితము కలిగిన వాడవని ఎరిగే, జ్ఞానము లేని వాడవని ఎరిగే దేవుడు నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాడు. దేవుడు నిన్ను ప్రేమించటం స్టార్ట్ చేశాడు.
స్వార్థము లేని ప్రేమ దేవుని ప్రేమ. ఇది ఎంత గొప్పదండి. ఎంత ప్రియుడు ప్రేమించినా ప్రియురాలు ప్రేమించినా స్వార్థం ఉంటుంది. ఏదో కోరుకొని ఏదో స్వలాభముతోనే ప్రేమిస్తారు, కానీ ఏమీ ఆశించకుండా ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ. ఇది రెండవదిగా మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. మూడవది మనం ఆలోచిస్తే హేతువు లేకయే ప్రేమించాడు. హేతువు లేక, ఏ కారణము లేదు నిన్ను ప్రేమించటానికి. అసలు ఇంకా చెప్పాలంటే నిన్ను ద్వేషించటానికి కావలసినన్ని కారణాలు ఉంటాయి. నిన్ను నన్ను ద్వేషించటానికి మనలో వెతికితే లెక్కలేనన్ని కారణాలు దొరుకుతాయి, లెక్కలేనన్ని హేతువులు దొరుకుతాయి. పాయింట్అవుట్ చేయొచ్చు, ఈ విషయంలో నిన్ను ప్రేమించవసరం లేదురా, ఈ విషయంలో నేను అసలు పట్టించుకోని అవసరం లేదని చెప్పుకునేవి చాలా మనలో దొరుకుతాయి. అయినా దేవుడు అవేమీ పట్టించుకోకుండా మనలను ప్రేమిస్తున్నాడు. అందుకనే ఈ వాక్యములో దేవుని ప్రేమలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే హేతువు లేకయే మనలను ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమ ఆయనది, స్వార్థము లేని ప్రేమ ఆయనది. మూడవదిగా హేతువు లేని ప్రేమ. ఏదో ఒక కారణం చేత దేవుడు నిన్ను ప్రేమించటం లేదు. ఏ కారణము లేకపోయినా కూడా, నిన్ను ప్రేమించటానికి ఏ అర్హత నీకు లేకపోయినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకొంచెం లోతుగా మనం వెళ్దాం. నేను చెబుతున్నప్పుడు మీకు కొన్ని డౌట్లు వచ్చి ఉంటాయి. అవి కూడా క్లియర్ చేసుకుంటూనే ముందుకి మనం వెళ్దాం. నాలుగవదిగా ఆయన ప్రేమ మధ్యలో ఆగిపోదు. శాశ్వతమైన ప్రేమ అంటే అర్థం ఏంటి? ఆగిపోని ప్రేమ అని అర్థం. ఆరిపోని ప్రేమ అని కూడా అర్థం. ఆగిపోదు, నీ పైన ప్రేమ ఆరిపోదు. నీళ్లు పోస్తే మంటలు ఆగిపోయినట్లుగా దేవుని ప్రేమ ఎవరో ఏదో కారణం చేత ఎవరో ఏదో చెప్పారని ఆగిపోయే ప్రేమ కాదు. కానీ ఈ లోకంలో ప్రేమలు ఆగిపోతాయి, ఈ లోకంలో ప్రేమలు చల్లారిపోతాయి. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు అగ్ని జ్వాలల వలె మండుచూ ఉంటుంది. ఆగిపోని ప్రేమ. కొన్ని ప్రేమలంట ప్రియుడు ప్రియురాలు ప్రేమించుకున్నప్పుడు కొద్ది కాలం తర్వాత నచ్చకపోతే బ్రేకప్ చెప్పుకుంటారట. ఇటీవల కాలంలో ఒక విషయం నేను విన్నాను. పెండ్లైపోయింది, దాదాపు 20 ఏళ్ళు భర్తతో కాపురం చేసింది ఒక ఆమె. 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు పెళ్ళికి ముందున్న ఫ్రెండ్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పెట్టుకున్నారట. చాలా కాలం అయిపోయింది, మనందరం గెట్ టుగెదర్ అని ఒక డేట్ ఫిక్స్ చేసుకుని అందరూ ఆ సమయానికి కలుసుకుంటే, ఎప్పుడో పెళ్ళికి ముందు ఆమెను ప్రేమించిన తన పాత ప్రియుడు కనిపించాడు 20 ఏళ్ళ తర్వాత. ఏదో అప్పుడులో పై ప్రేమేనంట, పెద్ద ప్రేమ కూడా కాదు అది. కనిపించిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఆ ప్రేమ చిగురించి భర్తను వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. అంటే భర్తతో పొందుకున్న ప్రేమ అంతా మర్చిపోయింది. భర్త మీద ఉన్న ప్రేమ ఈమెకి ఆగిపోయింది. అవతలవాడు ఈమెను తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు, సరే, వాడికి కూడా పెళ్ళయింది. వాడి ప్రేమ కూడా భార్య మీద ప్రేమ ఆగిపోయింది. ఏ ప్రేమ అయినా సరే మధ్యలో ఆగిపోవలసిందే. దేవుని ప్రేమ ఆగిపోదు, నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. నిరంతరము మనలను ప్రేమించే ప్రేమే. ఇప్పుడు ప్రశ్నలు మనం కొన్ని ఆలోచిస్తే, మరి దేవుడు కొంతమందిని ప్రేమించలేదని కూడా ఉన్నదే. ఏసావుని దేవుడు ద్వేషించాడని ఉంది కదా. దేవుడు కొందరి ప్రేమను విషయం మాట్లాడుతున్నాడు. ఏసావుని ఎందుకు ద్వేషించాడు అనంటే, అసలు దేవుని ప్రణాళికలో పుట్టిన వ్యక్తి కాడు ఆయన మొదట. సో అంత లోతుగా మనం వెళ్ళిపోవద్దు, అంత లోతుగా మనం ధ్యానించొద్దు. ఏసావుని దేవుడు ప్రేమించటానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఎంత ప్రేమిస్తున్నా ఆయన ప్రేమ నాకు వద్దనుకునే మనస్సు కొంతమందికి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి దేవుని శాశ్వత ప్రేమ వాళ్ళు పొందుకోలేరు. దేవుని ద్వేషమే వాళ్ళు పొందుకుంటారు. ఇంకొకటి మనం ఆలోచిద్దాం. దేవుని ప్రేమ ఆగిపోదని అన్నాం కదా,
కానీ ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి అనంటే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్లో నుంచి. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనము. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండుడి. 10వ వచనంలో కూడా అదే మాట మనకు రిపీట్ అవుతుంది. నా ప్రేమయందు నిలిచి ఉండుడి అనే మాట కనబడుతుంది. నా ప్రేమయందు నిలిచి ఉండుడి అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమకు బౌండరీస్ ఉన్నాయని అర్థం. ఆ బౌండరీస్ దాటి వెళ్ళిపోతే దేవుని ప్రేమలో నువ్వు నిలవలేదని అర్థం. మరి అలాంటప్పుడు ఆయనది శాశ్వతమైన ప్రేమ ఎలాగైంది అని కూడా మీరు అడగొచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లకి మనం దగ్గర పెట్టుకొని ఆలోచిస్తే, దేవుణ్ణి ఎరగక మునుపు బౌండరీస్ దాటి నిన్ను ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించేశాడు దేవుడు. ఎంతమంది నిన్ను ప్రేమించటానికి నీలో యోగ్యత లేకపోయినా, ప్రేమించటానికి నీ దగ్గర సరైన రీజన్స్ లేకపోయినా దేవుడు నిన్ను ప్రేమించాడు. ఒకసారి దేవుని ప్రేమను మనం ఎరిగిన తర్వాత, ఆయన ప్రేమను దేవుడు మనకు రుచి చూపించిన తర్వాత, అప్పుడు దేవుడు తన ప్రేమకు బౌండరీస్ని పెడతాడు. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అని. అంటే శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడే, కానీ ఆయన ప్రేమను రుచి చూచిన తర్వాత దేవుడు నీకు బౌండరీస్ను పెడతాడనమాట. అందుకే నా ప్రేమ యందు నిలిచియుండుడి అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. దేవుని ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి అని అంటే మనము ఆయన ప్రేమించే స్థితిలోనే మనం ఉండాలి. ఆయన ప్రేమను దాటి మనము వెళ్ళిపోకూడదు. ఇది మనం గమనించాలి. ఇస్కరియోతు యోధ దేవుని ప్రేమలో ఒకప్పుడు ఉన్నాడు, దేవుడు ప్రేమించే స్థితిలోనే ఉన్నాడు, కానీ అది దాటి వెళ్ళిపోయాడు. కోరాహు వెళ్ళిపోయాడు, బిలాము వెళ్ళిపోయాడు, కయోను వెళ్ళిపోయాడు. చాలామంది ఆయన ప్రేమ దాటి వెళ్ళిపోయారు. ఒకప్పుడు శాశ్వతమైన ప్రేమతోనే దేవుడు ప్రేమించినప్పటికీ ఆయన ప్రేమ రుచి చూసిన తర్వాత దేవుడు బౌండరీస్ని ఏర్పాటు చేస్తాడు. ఆ బౌండరీస్ దాటి వెళ్ళిపోకుండా ఆ శాశ్వత ప్రేమను ఎప్పుడు పొందుకునేలాగా మనము ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఇది నాలుగవదిగా మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటిగా ఆయన ప్రేమ శాశ్వతమైనది, లోక ప్రేమలు శాశ్వతమైనవి కావు. ఆయన ప్రేమ స్వార్థము లేనిది, లోక ప్రేమల్లో స్వార్థం ఉన్నదని. ఆయన ప్రేమ హేతువు లేక ప్రేమించింది. మూడవదిగా లోకములోని ప్రేమలు హేతువుతో ప్రేమిస్తారు. నాలుగవదిగా ఆయన ప్రేమకు బౌండరీస్ను దేవుడు ప్రేమ ఎరిగిన వారిని, ప్రేమ రుచి చూచిన వారికి ఏర్పాటు చేశాడు. నాలుగవది మనం చూస్తే ఇది ఒక వాగ్దానపు వాక్కు. ఇది అప్పుడప్పుడు జాన్వరి 1 లేదంటే కొన్ని సందర్భాల్లో ఈ వాగ్దానం మనకు వస్తుంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ వాగ్దానానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఈ వాగ్దానానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. అసలు ఈ వాగ్దానమే కాదు, చాలా వాగ్దానాలకు ఎక్స్పైరీ డేట్ ఉండవు. కొన్ని వాగ్దానాలకు ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. కొన్ని వాగ్దానాలు ఇంకో ఉపయోగం ఉండదు, అవసరం లేదు మనకి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అనే వాగ్దానము రోగిగా ఉన్నప్పుడే, రోగము తగ్గిపోయిన తర్వాత అవసరం లేదు. నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేను అనే వాగ్దానము మనం అపవిత్రంగా ఉండేటప్పుడు ఉపయోగపడుతుంది. పరిశుద్ధులుగా దేవుడు చేసిన తర్వాత ఆ వాగ్దానంతో మనకి సంబంధం ఉండదు. మరలా మనం ఏదైనా పాపంలో పడిపోతే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం తప్ప. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే ఈ వాగ్దానం ఒకసారి స్వతంత్రించుకొని ఆయన బౌండరీస్లో ఉంటే ఇది ఎప్పటికీ ఎక్స్పైర్ అయిపోదు. నువ్వు పరలోకం వెళ్ళాక కూడా ఈ ప్రేమ నీ మీద ఉంటుంది. ఎక్స్పైర్ అవని ప్రేమ ఏదైనా ఉన్నది అంటే, వాగ్దానం ఏదైనా ఉన్నది అంటే అది ఇర్మియా గ్రంథము 31:3 శాశ్వతమైన ప్రేమ. అసలు కొన్ని వాగ్దానాలు ఈ రోజుకి సంబంధించినవి ఉండవండి.
ఈరోజు వాగ్దానం అని మనల్ని ఆదరించుకోవటానికి మనం పెట్టుకుంటాం తప్ప ఈ రోజుకే కాదు ఆ వాగ్దానం. ముందు రోజు పనికొస్తుంది, తర్వాత రోజు పనికొస్తుంది, 100 ఏళ్ళకు ముందు పనికొస్తుంది, 100 ఏళ్ళ తర్వాత కూడా కొన్ని వాగ్దానాలు పనికొస్తాయి. శాశ్వత కాలము నీకు ఉపయోగపడే వాగ్దానము ఈ వాగ్దానము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని. ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన ప్రేమ పొందుకునే స్థితిలోనే, ఆ బౌండరీస్లోనే మనము ఉండాలి. శాశ్వతమైన వాగ్దానము, ఈ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాగ్దానం. ఇది మనం నేర్చుకోవలసిన 5వ విషయం. 6వ విషయం మనం చూస్తే, ఈ వాగ్దానము నాకు అవసరం లేదు అనే వ్యక్తి భూమి మీద ఉండడేమో. ఎవరన్నా నాకు ఈ వాగ్దానం వద్దండి అనుకుంటే ఇంకా ఆడు మూర్ఖుడు. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నా, నిన్ను వెంటాడుతూ ఉన్నా, నీ వెంటపడి నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్నా, నాకు అవసరం లేదు నీ ప్రేమ అనుకుంటున్నాడంటే ఇక వాడు మూర్ఖులకే మూర్ఖుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం నాకు అవసరం లేదు అన్నోళ్ళు ఎవరైనా ఉంటారా? నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను అన్న వాగ్దానం నాకు అవసరం లేదు అనిపించే స్థితికి నేను రావచ్చు. ఇంకా కొన్ని వాగ్దానాలు మనకు అవసరం లేదు, కానీ ఈ వాగ్దానము పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు అవసరమైన వాగ్దానమే. ఈ వాగ్దానము నాకు అవసరం లేదు అనుకునే వ్యక్తి భూమి మీద ఉండకూడదు. అటువంటి శాశ్వతమైన వాగ్దానము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అనే ఈ వాగ్దానం ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. ఈ వాగ్దానం ఏంటంటే, విడువక నీ ఎడల కృపచూపు వాగ్దానం. ఆయన కృప నిన్ను విడిచిపోకుండా ఉండాలి అని అంటే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆయన ప్రేమించే స్థితిలోనే నీవు ఉంటూ, ఆ శాశ్వత ప్రేమను నువ్వు ఎప్పుడు అనుభవిస్తూ ఉంటే ఆయన కృప నిన్ను విడిచిపోదు, ఆయన కృప నిన్ను దాటిపోదు, ఆయన కృప నిన్ను విడవదు, ఎడబాయదు అంట. అంటే మీరు ఆలోచన చేయండి, విడువక ఎడబాయక కృప మనము పొందుకోవాలి అని అంటే ఆ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానన్న వాగ్దానము మనము స్వతంత్రించుకోవాలి. అది మనలో ఆ వాగ్దానానికి ఎప్పుడు ఎలిజిబుల్గానే మనం ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఉంటుంది, కొన్ని దేశాలకు వెళ్ళటానికి ఏజ్ లిమిట్ ఉంటుంటుంది, కానీ ఈ వాగ్దానానికి ఏజ్ లిమిట్ లేదు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, కృప చూపుతూనే ఉన్నాడు. ఇంత అద్భుతమైన ఈ ప్రేమను మనం మిస్ కాకూడదు మన జీవితంలో. శాశ్వతమైన ప్రేమ ఆయనది. ఆయన బౌండరీస్లోనే ఉండి, ఆయన ప్రేమించే స్థితిలోనే మనం ఉండి, ఆ శాశ్వత ప్రేమను మనం ఎప్పుడూ స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. సర్వ మానవాళికి దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానము ఇది ఒక ఇయర్కి సంబంధించింది కాదు, ఒక దినానికి సంబంధించినది కాదు, ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఇది ఎక్స్పైర్ అవ్వనటువంటి వాగ్దానము, ఎప్పుడు నిరంతరము నీకు ఉపయోగపడే వాగ్దానము ఈ వాగ్దానము. కనుక శాశ్వతమైన దేవుని ప్రేమను మనము పొందుకుందాము. ప్రార్థన చేద్దాము. బైబిల్లో వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేస్తాం కదా. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థపరిచే యెహోవా అని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మనం పరిశుద్ధపరచబడటానికి పరిశుద్ధపరిచే యెహోవా అని జ్ఞాపకం చేసుకుంటాము. నన్ను చూచువాడా అని యెహోవా నిస్సి అని ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. నన్ను ఆదరించువాడు, నన్ను కాపాడువాడని ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ఎక్స్పైరీ డేట్ లేనటువంటి ఈ వాగ్దానాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకునకూడదు? ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్నవాడా, ఈ శాశ్వతమైన ప్రేమ శాశ్వతముగా మేము పొందుకున్నట్లు నీ ప్రేమలో నిలిచి ఉండుటకు మాకు సహాయము చేయండి. ఈ శాశ్వతమైన ప్రేమలో నీ కృప సమృద్ధిగా మాకు దొరుకుతుంది నాయన.
మీరు మమ్మను విడువక ఎడబాయక నిత్యము కృప చూపుతూనే ఉన్నారు కనుక ఈ వాగ్దానమును మేము ప్రార్థన ద్వారా స్వతంత్రించుకుంటున్నాము. ఈ వాగ్దానము మేము స్వతంత్రించుకుంటున్నాం ప్రభా. శాశ్వతమైన మీ ప్రేమను మేము పొందుకుంటూ మేము ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి. నిరంతరము ఈ వాగ్దానము మాలో నాయనా ఉండిపోయినట్లుగా స్వతంత్రించుకున్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేయండి. శాశ్వతమైన మీ ప్రేమకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. శాశ్వతమైన ఈ ప్రేమను మేము సమృద్ధిగా పొందుకొనటానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Please subscribe to our channel, press the notification button and like our videos. Thank you for watching.